తెలుగు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది యువతతో నేరుగా మాటా మంతి కార్యక్రమం నిర్వహించాలని 51 రోజుల పాటు ఈ యొక్క జంజీతో మాటా మంతి కార్యక్రమాలు ఉంటాయి. 51 రోజుల పాటు 51 చోట్ల దాదాపు 20,000 మంది విద్యార్థులతో 51 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క మాటా మంతి జంజీతో కార్యక్రమం ఉద్దేశం వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు తెలుసుకోవటం, అదేవిధంగా వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటం, అన్నిటికీ మించి విమర్శలు సైతం సద్విమర్శలు సైతం స్వాగతించడం, వారు విమర్శిస్తే విమర్శలో నిజం ఉంటే మేము సరి చేసుకోవటం, ఆ విమర్శలో నిజం లేకుంటే ఎందుకు నిజం కాదో వారికి విడమర్చి వివరించి చెప్పటం, ఇది ఈ యొక్క జంజీతో మాటా మంతి కార్యక్రమం. ఈ యొక్క జంజీ మాటా మంతి కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఈ జంజీ మాటా మంతి కార్యక్రమాన్ని పార్థసారథి నగర్లోని జెనెక్స్ కళాశాలలో ప్రారంభించడం జరుగుతుంది. రేపటి నుంచి 51 రోజుల పాటు విడతల వారీగా 51 ఆత్మీయ భేటీలు ఈ యొక్క జంజీతో మాటా మంతి కార్యక్రమం ఉంటుంది. ఓ స్థానిక శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేనేం చేశాను, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, వీరందరూ ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఉండే యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, వారి భవిష్యత్తు బంగారంగా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు ఉండేదానికి అన్న ఆలోచన కూడా చర్చిస్తాం. ఎన్నికల్లో చెప్పాం, 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట కట్టుబడి 26 నెలల తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో అక్షరాల 7,28,347 మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల కల్పనలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అంతేకాదు 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాలకి 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాల కోసం ఒప్పందాల దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఊహించామా ఇన్ని భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని? ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఆ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న స్థానంలో ఉన్నారంటే, మంచి ఉద్యోగాలు వచ్చాయంటే ముందు చూపుతో, అందరికంటే ముందు చూపుతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కింద ఊహించిన రీతిలో ముందుగానే చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల ముందే ఆంధ్రప్రదేశ్లో ఐటీని ప్రోత్సహించబట్టే ఇవన్నీ కూడా సాధ్యమని. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ముందే మళ్ళీ కూడా అదేవిధంగా చరిత్ర పునరావృతం అయ్యే విధంగా అందరికంటే ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేసింది, ఏ విధంగా చేస్తున్నది అందరూ కూడా తెలుసు. ఈనాటి యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, యువత భవిష్యత్తు అద్భుతంగా ఉండేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఆ యొక్క విద్యార్థులతో చర్చకు పెడతాం. అంతిమంగా ఏదైతే ఆ విద్యార్థుల వద్ద ఓ ఎమ్మెల్యేగా కాకుండా ఈ జంజీతో మాటా మంతి కార్యక్రమం ఏ విధంగా సాగుతుందంటే, కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల్లాగా వారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎంతమంది కావాలైనా మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు, అన్నిటికి కూడా సాధారణంగా స్వాగతిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా అక్కడ మాట్లాడలేకుండా ఉన్న వ్యక్తుల కోసం నా ఫోన్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబరే కాకుండా ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది, ఆ మెయిల్ ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది. తద్వారా నేరుగా ఆ యొక్క యువతతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులతో, దాంట్లో ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు,
అనేక రకాల పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, అనేక రకాలుగా వివిధ తరగతుల్లో ఉన్నటువంటి వారందరితో కూడా చర్చించి ఆ యొక్క వారి ఆలోచన ఆకాంక్షలు తెలుసుకుంటూ ముందుకు సాగుతామని రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్షరాల 51 రోజుల పాటు 20,000 మందిని కలుసుకునే దిశగా 51 చోట్ల ఈ ఆత్మీయ భేటీలు ఉండే విధంగా, ఈ మాటామంతి జంజీతో ఉండే విధంగా ప్రణాళిక ఇప్పటికే మా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ దిశగా ముందుకు సాగాలని, ఇందుకు మీ అందరి సహకారం కూడా కావాలని, మీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చేది ఒకటే, మీకు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నా మీ బిడ్డల్ని ప్రశ్నించమని చెప్పండి, అడగమని చెప్పండి, సూచనలు ఇవ్వమని చెప్పండి, సలహాలు చేయమని చెప్పండి. అన్నిటికీ సిద్ధపడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓ ఎమ్మెల్యేగా కాదు, ఓ కుటుంబ సభ్యుడిగా ఆ జంజీ యువతతో మాటామంతి కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆ యొక్క జంజీ యువత కుటుంబ సభ్యుడిగా చక్కటి ఆత్మీయ బంధంతో ముందుకు సాగుతుందని తెలియజేస్తుంది. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.